ప్రియులారా, ఎన్నో సంవత్సరాల నుంచి క్రీస్తు పుట్టాడని, క్రీస్తు పేరట పండుగ చేస్తున్నటువంటి పండగ భక్తులను ఉద్దేశించి ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్పాలని ఆశపడుతున్నాను నేను. ఎందుకంటే వాస్తవం ఎప్పుడు కూడా నమ్మనటువంటి వాడికి వెరితనంగా ఉంటుంది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా వాక్యం ఎప్పటికీ నిరర్ధకము కాదు. ఆకాశము గతించిన, భూమి గతించిన, చివరికి నువ్వు పోయినా వాక్యము మాత్రం శాశ్వత కాలం ఉండేది. నమ్మితే రక్షించబడతావు, నమ్మకపోతే శిక్షించబడతావు. ఈ సత్యం నీకు తెలియాలి. పుట్టినటువంటి ప్రతి మనిషి ఏదో ఒక రోజు గిట్టక తప్పదో. ఈ సత్యాన్ని నువ్వు ఎరగాలి. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఒకరోజు ఖచ్చితంగా పోక తప్పదు. వచ్చినటువంటి మనం ఎంతకాలం ఉంటాం ఇక్కడ? మీరు ఆలోచించండి. ఇక్కడికి వచ్చాం, ఎంతసేపు ఉంటాను నేను? నా పని అయ్యే వరకు ఉంటా ఇక్కడ. నా పని అయిపోగానే మీరు చెప్పినా మీరు చెప్పకపోయినా వెళ్ళిపోతాను నేను. భూమి మీదకి వచ్చినటువంటి మనం ఎవరో రమ్మంటే రాలేదు. అర్థమవుతుందా? భూమి మీద పుట్టినటువంటి మనం ఎవరో పుట్టమంటే మనం పుట్టలేదు. దేవుడు అనుకున్నాడు కనుక మనం పుట్టాము ఈ భూమి మీద. అంటే దేవుని ఆలోచనలో మనం ఉన్నాం కనుకనే మనల్ని ఈ లోకంలో పుట్టించాడు. కానీ యేసుక్రీస్తు వారి పుట్టుకను గురించి కూడా మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా. క్రీస్తు పుట్టుక వలన ఈ లోకానికి ఏం కలిగింది అని మనం ఆలోచించగలిగితే, నీ పుట్టుక వలన ఏంటి లాభం అని అడిగితే ఏం చెప్తారు మీరు? నీ పుట్టుక వలన ఏంటి లాభం అని అడిగారు అనుకో ఎవరైనా, ఏం చెప్తావు? ఇలా అడుగుతూ పోతే ప్రతి మనిషి ఏం చెబుతాడంటే ఎవరో ఒక్కళ్ళ కోసం పుట్టానని చెప్తాడు, ఏదో ఒక దానికోసం బ్రతుకుతున్నానని చెప్తాడు. కానీ ఇదే మాట యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వెళ్ళి మనం అడిగితే, ప్రభువా నువ్వెందుకు పుట్టావయ్యా అని అడిగితే ప్రభు అంటున్నాడండి, ప్రభు అంటున్నాడు, ప్రభువా నువ్వెందుకు పుట్టావయ్యా అని ప్రభువుని అడిగితే ప్రభు అంటున్నాడు, తండ్రి చేయుటకు నీవిచ్చావు కదా పని నాకు ఈ భూమి మీద, ఆ పని చేయటానికి వచ్చాను ఈ లోకంలోకి. అందుకొరకే వచ్చావా? అవును, మరి అందుకోసం వచ్చాను నేను. నీ ఇష్టం నెరవేర్చుకోవటానికి, నీ ఇష్టాల కోసం పుట్టలేదా? నీ ఇష్టం వచ్చినట్టు బ్రతకటానికి కాదా ఈ జీవితం అని అంటే ప్రభు అంటున్నాడు, నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను ఈ భూమి మీదకి రాలేదు అని ప్రభు అంటున్నాడు. మరి మనం ఇదే మాట మనం అడిగితే అంటాం, ఖాళీగా ఉన్నప్పుడు మందిరానికి వస్తామండి, మాకు పని లేకపోతే దేవుని పని చేస్తామండి, మాకు ఖాళీ ఉంటేనే ఆయన మాకు గుర్తొస్తాడండి అని మనం అంటాం. మరి క్రీస్తు వారి పుట్టుకను గురించి నీకు ఏమర్థమైంది క్రైస్తవుడిగా? యేసుక్రీస్తు వారు పుట్టుక వలన ఈ సమాజానికి వచ్చిన లాభం ఏంటి? ఏంటి లాభం? కొన్ని మాటలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. క్రీస్తు పుట్టుక ఈ లోకానికి ఏం తెచ్చింది? యేసుక్రీస్తు వారి పుట్టుక ఈ లోకానికి ఏం తీసుకొచ్చిందమ్మా ఆయన పుట్టుక? బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాల్లో క్రీస్తు పుట్టుకను గూర్చినటువంటి మొట్టమొదటి క్రిస్మస్ సందేశం చెప్పినటువంటి వ్యక్తి ఎవరు? మొదటి క్రిస్మస్ సందేశాన్ని చెప్పినటువంటి పర్సన్ ఎవరు? మొదటి క్రిస్మస్ సందేశాన్ని చెప్పింది ఎవరు? ఇది ఇలా చెప్తే బాగుంటుంది, మళ్ళీ అలాంటి వ్యక్తుల్లోకి వెళ్ళిపోయింది. మొదటి క్రిస్మస్ మెసేజ్ చెప్పింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు పుట్టాడనే కదా క్రిస్మస్, అంతేనా? అసలు క్రిస్మస్కి యేసుక్రీస్తు పుట్టడానికి సంబంధం ఉందా? క్రిస్మస్ అంటే ఏంటి? క్రీస్తును ఆరాధించుట. క్రిస్మస్ అంటే ఏంటి? క్రీస్తుని ఆరాధించుట క్రిస్మస్ అంటే. మరి క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుట అనే పర్యాయ పదంలో క్రీస్తు పుట్టుట అని ఎక్కడ కనపడిందా మనకి? మరి ఇదేంటి, దానికి అలా తీసుకెళ్ళి ఆపాదించారు? అందుకే మీరు అజ్ఞానంగా ఉండకూడదు, మీరు జ్ఞానంగా ఉండాలి. కనుక ప్రియులారా, మొదటి క్రిస్మస్ సందేశం చెప్పింది ఎవరు? చాలా సింపుల్ పాయింట్ ఇది, సింపుల్ పాయింట్. మొదటి క్రిస్మస్ సందేశం చెప్పింది పరలోకం నుంచి భూమి మీదకి వచ్చిన గాబ్రియల్ చెప్పాడు. ఎవరు చెప్పారు?
గాబ్రియల్ దూత చెప్పింది. ఓకే, ఇక్కడ వరకు క్లియరా? ఎవరికి చెప్పింది? మొదటి క్రిస్మస్ సందేశం ఎవరికి చెప్పింది చెప్పాలి. ఎవరికి చెప్పిందంటే వచ్చింది ఎక్కడికి? మరియ గారి దగ్గరికి. మరియ గారికి చెప్పింది. రెండవ వర్తమానం ఎవరు చెప్పారు? మొదటి ప్రసంగం గాబ్రియల్ గారు చెప్పింది. మరి రెండవ ప్రసంగం ఎవరు చెప్పారు? జాగ్రత్తగా వినాలి. మొదటి ప్రసంగమేమో పరలోకం నుంచి భూమి మీదకి వచ్చినటువంటి గాబ్రియల్ దూత క్రిస్మస్ సందేశాన్ని చెప్పింది. మరి రెండవ సందేశాన్ని చెప్పింది ఎవరు? చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. మొదటి క్రిస్మస్ సందేశాన్ని గాబ్రియల్ చెప్పింది. రెండవ సందేశాన్ని ఎవరు చెప్పారు? చెప్పండి. రెండవ వర్తమానం చెప్పింది ఎవరు? క్రిస్మస్ వర్తమానం రెండవ వర్తమానం ఎవరు చెప్పారు చెప్పనా? అవాక్ అవుతారు ఇప్పుడు మీరు. గొర్రెల కాపర్లు చెప్పారు. ఎవరు చెప్పారు? గొర్రెల కాపర్లు చెప్పారు. మొదటి వర్తమానం చెప్పింది ఎవరు? గాబ్రియేలు. రెండవ వర్తమానం చెప్పింది ఎవరు? గొర్రెల కాపర్లు. మొదటి వర్తమానం చెప్పిన గాబ్రియేలు, రెండవ వర్తమానం చెప్పినటువంటి గొర్రెల కాపర్లు ఏమని చెప్పారు? ఇందేనా? ఏం చెప్పారు? నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభు అయిన క్రీస్తు. ఇక వద్దండి మనకి, ఇంకా అంత ఎంత ఎందుకు మనకి. దావీదు పట్టణం మందు నేడు రక్షకుడు మీ తీసేసి నా పెట్టుకుని చదువు ఒకసారి. నా కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభు అయిన క్రీస్తు. ఎవరు చెప్పిన ప్రకటన ఇది? ఎవరు చెప్పిన ప్రకటన ఇది? ఎవరు చెప్తున్న ప్రకటన ఇది? గాబ్రియేలు దూత గొర్రెల కాపర్లు చెబుతుంది. సమాజంలో అంతమంది యూదులుండగా, చుట్టూ అంతమంది అన్యులుండగా, ఎక్కడో పొలంలో గొర్రెలు కాసుకుంటున్నటువంటి వారి దగ్గరికి గాబ్రియేలు వెళ్ళి చెప్పిందంటే కొంచెం ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ఇంతమంది మనం ఎక్కడ ఉండగా మన దగ్గరికి రాకుండా ఎక్కడో ఉన్నోళ్ళ దగ్గరికి వెళ్ళి ఊర్లో జరుగుతున్న సమాచారం అక్కడ నోటికి చెప్పాడు వెళ్ళి అంటే మనం ఆలోచించవలసినటువంటి అవసరత చాలా ఉంది ఆ పదంలో. ఏంటి అసలు దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి మనం వెతకాలి. కాలం పరిపూర్ణమైనప్పుడు కాపరి వచ్చును అనేటటువంటి ఆ పాఠంలో ఇదంతా పొందుపరచబడి ఉందండి. అంటే వస్తున్నటువంటి క్రీస్తు యూదుల రాజుగా పుట్టబోతున్నాడు. వస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు కాపరిగా పుట్టబోతున్నాడు. అంటే ఒక కాపరికి ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీ ఖచ్చితంగా యేసుక్రీస్తు వారిలో ఉందని వాళ్ళకి తెలియపరచాలి. అంటే గొర్రెల పట్ల ఆ కాపరులు ఎంత రెస్పాన్సిబిలిటీ కలిగి ఉన్నారో ఈనాడు నశించిపోతున్నటువంటి మానవాళి కాపరిగా పుడుతున్నటువంటి యేసుక్రీస్తు వారు కూడా అట్లాంటి మెరిట్ కలిగినటువంటి స్వభావం కలిగి పుట్టబోతున్నాడు, పుట్టాడు అనే సమాచారాన్ని అక్కడ వాళ్ళకి అందించడం జరిగింది. మరి గాబ్రియేలు వచ్చేసింది, వీళ్ళకి చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ కూడా పరిగెత్తుకొని ఎక్కడ రక్షకుడు అని పరిగెత్తుకొని వచ్చేసరికి ఇప్పుడు 12వ వచనంలో ఒక ఆనవాళ్ళు చెప్పింది వాళ్ళకి. నాయన మరి మీరు ఏమైనా కన్విన్స్ అవుతారేమో, ఇదిగో ఇలా ఉంటాడు ఈయన, ఇలా ఈ పరిస్థితిలో ఉంటాడు అని కూడా చెప్పింది గాబ్రియేలు వాళ్ళకి. దానికి ఇదే మీకు ఆనవాలు అంటే ఒక సమాచారాన్ని చెప్తుంది, వాళ్ళకి ఒక సూచన చెప్తుంది. మేము ఎలా గుర్తుపట్టాలి ఆ మనిషిని అంటే ఇదిగో ఇలా ఉంటాడు, పొట్టిగా ఉంటాడు, లేదా ఎర్రగా ఉంటాడు, ఇదిగో ఇంత జుట్టు ఉంటుంది, ఇంత హైట్ ఉంటాడు, లేదా ఇలా ఉంటాడు, అలా ఉంటాడని ఎలాగైతే మనం ఒక అంచనా వేసుకుంటామో అదే స్థితిని వాళ్ళకి చెప్తా ఉంది అనమాట. ఒక ఆనవాళ్ళు చెప్తుంది. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పేసి వెంటనే పరలోకానికి వెళ్ళిపోయింది దూత. ఎక్కడున్నాడంటే యేసుక్రీస్తు ప్రభువారు పొత్తిగుడ్డలలో చుట్టబడి ఒక తొట్లో పడుకోబెట్టున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనే రక్షకుడు అని చెప్పింది ఎవరికి? గొర్రెల కాపరులకి. ఏమండి, సాక్షాత్తు
లోకాలను కలగచేసినటువంటి వాడు, కలిగి ఉన్నది ఏదీ లేకుండా కలిగినటువంటి ఆయన చివరికి ఎక్కడ పుట్టాడు? ఎక్కడ పడుకొని ఉన్నాడు? పశువుల తొట్టిలో పడుకొని ఉన్నాడు మహానుభావుడు. మరి ఇంతటి దీనాతి దీనమైనట్టు ఒక పాట ఉంటుందండి, భలే ఉంటుంది ఆ పాట. ఎంత దీనాటి దీనమో ఓ యేసయ్యా నీ పుట్టుక, తలుచుకుంటే నా గుండె తడబడిందా? తడబడి అని ఉంది పదం. కరిగి కరిగి నీరైపోతుంది. ఎప్పుడు? క్రిస్మస్ పండగ ఒక్కరోజే, అంతే కదా. ఆ రోజే పాడతాం ఆ పాటలు. ఆ తర్వాత ఏం చేస్తారు? ఏం పాటలు పాడతారు? ఆ తర్వాత పొద్దున్నే పాడతారు కదండి, భలే పాటలు పాడతారు. భలే ఉంటుంది. పొద్దున్నే ఒక ఆవిడ పాడుతుంది, అప్పుడు ఇంకా నేను లెగలేదు. చింతలేదే కేసు పుట్టే పాట ఎత్తింది పొద్దున్న ఆవిడే. పండగ ఇవ్వాల వచ్చింది వాళ్ళకి. చింతలేదకే ఏసు పుట్టానని. నిజంగా మన బతుకులో చింత లేకుండా ఉండాలంటే మన గురించి చింతించే ఒక ఆయన ఉన్నాడు మన పైన. ఎవరో తెలుసా? ఆయన పరలోకమందున్న తండ్రి. ఆయన చింత మన మీద ఉంది. ఎందుకు? తన పిల్లలు ఎక్కడ నరకానికి జారిపోతారోనని. కనుక అదంతా తర్వాత మనం మాట్లాడదాం. ఇక్కడ సందర్భం ఏంటంటే, గొర్రెల కాపరులు సమాచారం అందుకున్నారు. సమాచారం అందుకున్న గొర్రెల కాపరులు పశువుల పాక దగ్గరకు వచ్చారు. పశువుల పాకలో తొట్టిలో పడుకున్న యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చారు. ఆయన చూశారు, ఆయన మొక్కారు. మొక్కి తిరిగి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఏం చేశారో మనకు తెలియాలి. ఫస్ట్ ఏం చేశారో అనే దానికంటే ఏం చెప్పారో మనకు అర్థం కావాలి. ప్రేమని దేవుని వారలారా, ఇప్పుడు 17 వచ్చిన దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా ఏం చేశారు వాళ్ళు? వారు అంటే గొర్రెల కాపరులు శిశువును చూచి ఆ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. అండర్లైన్ చేసుకోండి ఆ మాట. మీరు ఏం చేశారు? ప్రచురం చేయటం అంటే క్రీస్తు పుట్టాడు అనే సమాచారాన్ని ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరికీ వీళ్ళు ఏం చేశారంటే ప్రచురం చేశారు, ప్రకటించారు. ఈరోజు నిన్ను అడుగుతున్నాను నేను, క్రీస్తు పుట్టాడని ఈ 21 రోజులో ఎంతమందికి చెప్పావు నువ్వు? డిసెంబర్ నెల వచ్చి ఎన్ని రోజులు అయింది? వాళ్ళకి 21 రోజు అయింది. ఈ 21 రోజులో ఎంతమందికి చెప్పావు నువ్వు? చెప్పావు? ఎవరికైనా చెప్పావా? పోని నీ పక్కింటికి వెళ్ళని చెప్పావా? సార్ పక్కింటి దాకా వద్దు, నీ ఇంట్లో ఉన్న వాళ్ళు చెప్పావా? యేసుక్రీస్తు వారు పుట్టాడు అని నువ్వు చెబితే ఆయన అడుగుతాడు, ఎందుకు పుట్టావు నువ్వు చెప్పు అంటాడు. ఇప్పుడు నువ్వేం చెప్పాలి? మన కోసం పుట్టాడు ఆయన. మన కోసం పుట్టాడా? ఎందుకోసం మన కోసం పుట్టాడు ఆయన అంటే, మన పాపాలు తీసివేయడానికి పుట్టాడు ఆయన. మనల్ని సంతోష పెట్టడానికి పుట్టాడు ఆయన. ఎందుకు సంతోషం లేదు? మన సంతోషం లేదా అని అంటే ఆయనలో ఉన్న సంతోషం వేరండి. అందుకే 10వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు చూడండి. 10వ వచనంలో, లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనంలో, అయితే ఆ దూత భయపడకండి. ఎప్పుడైతే గాబ్రియేలు ఆ పొలంలో ఉన్నటువంటి వారి దగ్గరికి వెలుగు దూతగా వచ్చేసిందో, ఆ వెలుగును దాని ఆకారాన్ని చూసేసి వీళ్ళు భయపడిపోయి తొందరపడుతున్నటువంటి సమయంలో ఏమంటుంది చూడండి, మీరు భయపడకండి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. ఎక్కడుందంటే సంతోషం? ఎక్కడుంది సంతోషం? ప్రజలందరికీ కలగబోయే సంతోషకరమైన సువర్తమానము అన్నది. ఏంట సువార్త? క్రీస్తును గూర్చినటువంటి సువార్త. ఒక మాట అడుగుతా, మళ్ళా చెప్పండి. క్రీస్తు జనన మరణాలలో ఏది ప్రాముఖ్యం? తల్లి అయినా తండ్రి అయినా బిడ్డ పుట్టినప్పుడు సంతోషపడతాడా? బిడ్డ ప్రయోజకుడైనప్పుడు సంతోషపడతాడా? పుట్టినప్పటి సంతోషం కంటే బిడ్డ ప్రయోజకుడైనప్పుడు సంతోషపడతాడు. అంతేనా? ఇప్పుడు దేవుడు కూడా బిడ్డ పుట్టాడని సంతోషపడట్లేదు, ఆ బిడ్డ ప్రయోజకుడుగా కనపడుతున్నప్పుడు సంతోషపడుతున్నాడు. ఒక పదం చూద్దాం బైబిల్లో.
నిజంగా చాలా బాగుంటుందండి ఆ మాట. మళ్ళీ వద్దాం ఇక్కడికి మనం. మత్తయి వార్త చూడండి ఒకసారి. మత్తయి వార్త 3వ అధ్యాయం 17వ వచనంలో తండ్రి అయినటువంటి దేవుని మాట ఒకసారి మీరు చూడగలిగితే, మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, అంతమంది ఉండగా ఆయన చుట్టూ వాళ్ళందరి వైపు చూపించి మాట్లాడకుండా తండ్రి అయినటువంటి దేవుడు ఎవరిని గురించి ప్రత్యేకించి మాట్లాడుతున్నాడు? యేసుక్రీస్తు వారిని గురించి. ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన అందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చాను. ఎందుకు ఆనందపడుతున్నాడు తండ్రి కొడుకును చూసి? ఆలోచించారు ఎప్పుడైనా? తండ్రి కొడుకును చూసి ఎందుకు ఆనందపడుతున్నాడండి? ఎందుకు ఆనందపడుతున్నాడంటే తండ్రి పని నెరవేర్చగలిగే సమర్థుడు ఆయనే కనుక, తండ్రికి మహిమ తెచ్చేవాడు ఆయనే కనుక, తండ్రి అనుకున్నది జరిగించేవాడు ఆయనే కనుక, అలుపన్నది ఎరుగక ఒక గొప్పతనాన్ని, ఒక హోదాని కోరుకోకుండా మీ నిమిత్తం, నా నిమిత్తం యేసుక్రీస్తు ప్రభువారు ఎలా పుట్టాడో తెలుసండి? దరిద్రుడిగా పుట్టాడండి. నిజంగా ఆ పాఠం రాసేటప్పుడు నాకు చాలా బాధేసిందండి. ఈరోజు ఇంత లగ్జరీగా నేను బ్రతుకుతున్నానే, కానీ నా ప్రభు నా కోసం ఎంత తగ్గించుకున్నాడు మహానుభావుడు. నిజంగా ఈరోజు చలి పుడుతుందంటే ఎన్ని స్వెట్టర్లు, ఎన్ని హీటర్లు, ఎన్ని వాడుతున్నాం మనం. కానీ ఆనాడు తలవాల్చుకోవటానికి స్థలం ఇవ్వలేదు ఆ దౌర్భాగ్యులు, పుట్టటానికి స్థలం ఇవ్వలేదు ఆనాడున్నటువంటి దౌర్భాగ్యులు. ఈనాడు క్రీస్తు ఈ లోకంలో పుట్టాడని తెలుసుకున్న నీవు నీ హృదయంలో చోటివ్వకపోతే వాళ్ళకన్నా దౌర్భాగ్యుడు నువ్వు. అందుకేటున్నాడు, ఈ జీవిత కాలం మట్టుకే క్రీస్తుని నమ్మావా నువ్వు? అలా నమ్మితే మనుషులందరికంటే దౌర్భాగ్యుడు అంటున్నాడండి గ్రంథంలో. ఆలోచించండి ప్రియులారా, అసలు ఈ క్రైస్తవ్యానికి, ఈ సమాజానికి ఏమొచ్చిందో ఆయన పుట్టుక ద్వారా, ఏం తెచ్చాడో 4 మాటలు చూపించి ముగించేస్తాం మీకు ఇప్పుడు. ఒకసారి లూకా సువార్త 2వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి మాట చదువుకొని ఇంకా 2 మాటలు చూసి మనం ముగించే ప్రయత్నం చేద్దాం. చూడండి ఏమంటున్నాడు, 10వ వచనంలో ఏమంటున్నాడు? ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైనటువంటి సువార్తమానం అని గాబ్రియేల్ గారు అక్కడ ఉన్నటువంటి కాపర్లకు తెలియపరిచండి. ఇప్పుడు ఒక విషయం మనం అడుగుతాం, జాగ్రత్తగా వినండి. అంటే యేసుక్రీస్తు వారి పుట్టుక ఈ లోకానికి సంతోషమేనంటారా? ఆయన పుట్టుక ఈ లోకానికి సంతోషమేనా? చెప్పరేంటి? యేసుక్రీస్తు వారి పుట్టుక ఈ లోకానికి ఆయనకు సంతోషం కాదండి, ప్రభువారికి. ఎందుకంటే ఆయన సంతోషపడలేదు ఎక్కడ కూడా, ఏ విషయంలో ఆయన ఎక్కడ సంతోషపడలేదు. ఆయన బతికినంతకాలం ఎలా బతికాడు తెలుసా అండి? హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం తిండి ఎలా బతికాడు ఆయన? అలా మనం బ్రతకాలని కోరుకోలేదు ఆయన. మళ్ళీ మనకు ఆపాదించుకోమాకండి ఆ మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగినందున ఆయనే అంగీకరింపబడ్డాడు. ఎవరైనా? తండ్రి అయినటువంటి దేవునికి అద్వితీయ కుమారుడు, పరలోకం నుంచి భూలోకానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద శరీరధారిగా బ్రతికినంత కాలం కూడా ఎలా బ్రతికాడండి? మహారోదనం, కన్నీళ్ళు. ఎవరి కోసం కన్నీళ్లు పెట్టాడు యేసుక్రీస్తు ప్రభువారు? ఎవరి కోసం ఆయన కన్నీటితో రోదన చేశాడు? ఎవరి కోసం ప్రార్థన చేశాడు? ఎవరి కోసం ఆయన అన్ని కష్టాలు పడ్డాడు ఈ భూమి మీద? ఆలోచించండి. శరీరధారిగా పుట్టిన యేసుక్రీస్తు వారు ఎలా పుట్టాడో మీరు చూడగలిగితే ప్రియులారా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం చూడండి ప్రియులారా, ఎంత బాగుంది మాట. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. సంఘానికి చెప్తున్నాడు, సంగమా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప మీరు ఎరిగారు. ఎందుకంటే ఆయన ఎలా పుట్టాడో, పుట్టినటువంటి ఆయన ఎలా బ్రతికాడో, బ్రతికినటువంటి ఆయన ఎలా అవమానించబడ్డాడో, అవమానించబడినటువంటి ఆయన ఎలా మానును మోసాడో, ఎలా సిలువను ఎక్కాడో, ఎలా చనిపోయాడో, ఎలా తిరిగి బ్రతికి లేచాడో మీ అందరూ తెలుసు సంగమా, మీరు ఆలోచించండి అంటున్నాడు పౌలు గారు. అని చెప్పి అంటున్నాడు కదా, ఆయన ధనవంతుడై ఉండి ఎంత ధనవంతుడో చెప్పగలరా ఎవరైనా? ఎంత ధనవంతుడు యేసుక్రీస్తు ప్రభువారు? ఒకసారి ఆయన ఆస్తులు లెక్కకి వెళ్దాం. ఒకసారి మనం
వెళ్దాం ఒకసారి చూద్దాం. ఆయన ఆస్తి ఎంత ఉందో మీరు చూడాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, జాగ్రత్తగా చదవాలి ప్రియులారు ఈ మాట. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం నుంచి చూస్తారా? ఏలయనగా ఆకాశమందున్నవియు, జాగ్రత్తగా వినాలి, ఆకాశమందున్నవియు, ఆకాశంలో మీకు ఏమేం కనపడుతున్నావో అవన్నీ ఆయనవే. నెక్స్ట్ మాట, భూమి అందున్నవియు అంటే దృశ్యమైనవి, అదృశ్యమైన అంటే కంటికి కనబడుతున్నవి కావచ్చు భూమి మీద, కంటికి కనబడనవి. కంటికి కనబడుతున్నవి ఏంటి? బోల్డ్ అని చెట్లు ఉన్నాయండి భూమి మీద, ఎన్నో విలువైన చెట్లు, ఎన్నో విలువైనటువంటి సంపద భూమి మీద ఉంది. మరి కంటికి కనబడినవి ఏంటి? బంగారం, వజ్ర వైడూర్యాలు, బొగ్గు, ఆయిల్, ఇవన్నీ ఎక్కడున్నాయి? దృశ్యమైనవి, కనబడ మన కింద ఎక్కడ ఉంటాయి భూమిలో. ఇవన్నీ కూడా ఎవరివి? ఇవన్నీ కూడా దేవునివే. నెక్స్ట్, భూమి అందున్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు అధికారుడు అని చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, ఎంత ఉన్నటువంటి ఆయన ఎలా పుట్టాడు? ఎంత ఉన్నటువంటి ఆయన ఎలా పుట్టాడు? అసలు పుట్టడానికి స్థలం లేకుండా పుట్టాడు, తలవాల్చుకోవటానికి స్థలం లేకుండా బ్రతికాడు. ఎందుకు బ్రతికాడు అలాగా? ఎంతున్న ఆయన ఒకసారి అక్కడికి వెళ్ళి, ఇప్పుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం దగ్గరికి వెళ్ళు. ఎంతున్న ఆయన ఎందుకు అలా పుట్టాడు ఇప్పుడు చూడు. ఎవరి కోసం పుట్టాడో చూడు. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తం, ఎవరి నిమిత్తం? నా నిమిత్తం నా ప్రభు దరిద్రుడుగా ఈ లోకంలో అవతరించాడు. ఎందుకయ్యా యేసుక్రీస్తు ప్రభు వారు దరిద్రుడిగా పుట్టాడంటే నువ్వు నేను చెప్పాలి, నా ప్రభు నా కొరకే దరిద్రుడిగా పుట్టాడు ఈ భూమి మీద. అలాంటి నా ప్రభువుకి నా హృదయంలోని స్థానం ఇవ్వాలి. ఈరోజు నీ హృదయంలో నువ్వు స్థానం ఇవ్వకపోతే ప్రభు నీ హృదయంలోకి రాడు. అందుకే ఒక యవనస్తుడు పరిగెత్తుకొని ప్రభు దగ్గరికి వచ్చి అంటున్నాడు, ప్రభువా నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తానయ్యా, నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉంటానయ్యా అన్నాడు ప్రభు దగ్గరికి వచ్చి. ప్రభు అంటున్నాడు కదా, ఒరే నాన్న, నాతో పాటు రావటానికి నాకు ఇల్లు ఎక్కడుందిరా? ఇదిగో చూడు, నక్కలకి ఏమున్నాయి? బొరీలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి. మరి నేను తలవాల్చుకోవడానికి నాకు స్థలం ఎక్కడుందని వస్తావురా నువ్వు అని అడిగాడు ఆయన. ఏమండి, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలిగినప్పుడు, ఈ సమస్త విశ్వానికి ఆయనే ఆధారభూతుడైనప్పుడు, ఇదంతా ఆయనదే అయినప్పుడు, మరి ఆయనేంటి అలా మాట్లాడుతున్నాడు అంటే, ఆయన కోరుకున్నటువంటి స్థలం మానవ హృదయం. మానవ హృదయం కావాలి ఆయనకి. ఆ హృదయాన్ని నువ్వు ఇవ్వగలిగితే, ఆయన నీలోకి వస్తే నీకు నిత్యము సంతోషం అంటాడు. అందుకే పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రికలు అంటాడు చూడండి, 4వ అధ్యాయం 4వ వచనంలో ఎంత బాగుందా మాట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూడండి ఏమంటున్నాడు. ఆయన లోకంలో పుట్టాడు, లోకమంతా సంతోషిస్తుంది, కానీ నీ హృదయంలో పుట్టాలి. అలా పుట్టాలంటే నువ్వేం చేయాలి? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించండి. నిత్యము నీకు ఆనందం కావాలంటే ఆయనతో సహవాసం చేయాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, నిత్యము నీకు ఆనందం కావాలంటే ఆయనతో సహవాసం నీకు కావాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినటువంటి దేవుడు. దేవుడు చెబుతున్నాడు, ఇదిగో నా కొడుకు సహవాసంలోకి రండి, నా కొడుకుతో స్నేహం చేయండి, లోక స్నేహాన్ని విడిచిపెట్టండి, నా కొడుకు దగ్గరికి రండి, నా కొడుకుతో సహవాసం చేయండి, ఆయనతో స్నేహం చేయండి. మీరు చేస్తే మీకు నిత్యం ఆనందం, సంతోషం మీకు. ఇంతేనా? ఇంకేం లేదంటే ఉంది, ఇంకా చాలా ఉంది. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. సహవాసం చేస్తే ఏమొస్తుందో చూడండి. ఏ స్నేహితుడు చేయలేనటువంటి త్యాగం, ఏ స్నేహితుడు ఇవ్వలేనటువంటి సాయం
యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రం ఇవ్వగలడండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మన కోసం అనుగ్రహించాడు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారిని లోకానికి పంపించాడు తండ్రి అని అంటే, ఆయన పుట్టుక వలన ఈ సమాజానికి ఏంటి లాభం అని అంటే, నిత్య జీవం అనుగ్రహించడానికి పుట్టాడు ఆయన. మొదటిది సంతోషం, రెండవది సహవాసం, మూడవది నిత్య జీవం. ఈ మూడింటిని మనం పొందుకున్నాం అనుకోండి, తర్వాత మన పని ఏంటి? ఎవరైతే సంతోషం లేక దుఃఖంలో ఉన్నారో, ఎవరైతే దేవుని సహవాసంలో లేక లోక సహవాసంలో ఉన్నారో, ఎవరైతే నిత్య జీవానికి అర్హత లేకుండా ఉన్నారో, అలాంటి వారి కొరకు నువ్వేం చేయాలో తెలుసా? ప్రతి నిత్యము ప్రతి సమయం దేవుని సువార్తను ప్రకటించాలి. అది నిజమైన క్రిస్మస్ అంటే. చూద్దాం ఒకసారి, అది కూడా చూసుకుని మనం ముగించేసుకుందాం. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక చూడండి ఒకసారి. మా ప్రాముఖ్యమైన సంగతి ఉంది అక్కడ. తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చూడండి. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు, ఖండించుచు, గద్దించుచు బుద్ధి చెప్పుము. ఎందుకంటే జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశకు అనుకూలమైనటువంటి బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినియక కల్పనా కథల వైపునకు తిరుగు కాలం వచ్చేసింది. వచ్చును అని అప్పుడు చెప్పాడు, వచ్చేసింది ఆల్రెడీ. కనుక ఇప్పుడు ఏం చేయాలి? మనం ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలి. క్రిస్మస్ అంటే ఏంటి? సువార్తను ప్రకటించాలి. గొర్రెల కాపర్లు ఏం చేశారు అక్కడ? గాబ్రియల్ ఏం చేసింది? ప్రకటించింది మరియకి వచ్చి. దేవుడు చెప్పినటువంటి వార్తను తీసుకొచ్చి మరియకు చెప్పింది. మరియకు చెప్పిన తర్వాత నెక్స్ట్ యేసుక్రీస్తు వారు పుట్టగానే వెళ్ళి ఎవరికి చెప్పింది సువార్త? గొర్రెల కాపరులకు చెప్పింది. ఇప్పుడు గొర్రెల కాపరులు చూసినటువంటి క్రీస్తు ప్రభువును గురించి గొర్రెల కాపరులు ఏం చేశారు? ఆయా ప్రాంతాల్లో ఉన్న జనులందరికీ ప్రకటించారు. ఇప్పుడు క్రీస్తు పుట్టాడని ఎరిగినటువంటి మనం, ఆయనతో సహవాసం చేస్తున్నటువంటి మనం, నిత్య జీవానికి ఎన్నిక చేయబడినటువంటి నిర్ణయించబడినటువంటి మనం, ఈ క్రిస్మస్ ద్వారా మనం చేయవలసింది ఏంటి? సువార్తను ప్రకటించాలి. మరి ఈ రోజు నుంచి మరి ఎంతమందికి ప్రకటిద్దాం మనం? నేనైతే మీ అందరికీ ప్రకటిస్తున్నా, కనపడుతుంది కదా, నా పని నేను చేస్తున్నాను న్యాయబద్ధంగా. మరి ఇప్పుడు మీరేం చేయాలి? విన్నటువంటి మాటలు తీసుకొని వెళ్ళి మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి చెప్పాలి. పక్కింట్లో వద్దులేండి, ఎందుకంటే మన ఇంట్లో అందరం వచ్చినాం అనుకోండి, మనం పక్కింటోడు చెప్పాలి. మన ఇంట్లోనే మనం వచ్చి మన ఇంట్లో ఎవరు రాలేదనుకోండి, ఇప్పుడు వెళ్ళి వాళ్ళ పక్కన కూర్చొని చెప్పాలి. యేసుక్రీస్తు వారు ఎందుకు పుట్టాడో తెలుసా అని క్వశ్చన్ వేసినాం అనుకో, ఒకవేళ ఆన్సర్ చేస్తే ఆయన చెప్తారు, పిచ్చాడు అది కాదు, అందుకు కాదు ఆయన వచ్చింది ఎందుకు అనుకున్నాం? మనం కొత్త చీరలు కొనుక్కోవటానికి, కొత్త బట్టలు కొనుక్కోవటానికి, పిండి వంటలు చేసుకోవటానికి, ఏదో 4 పిండి వంటలు వండుకొని లేకపోతే 4 కొత్త బట్టలు కొనుక్కొని నీకు నువ్వు సంతోషపడితే ఉపయోగం లేదు. నీ బ్రతుకులో సంతోషం కావాలంటే ఆయన ఎందుకు పుట్టాడో నువ్వు తెలుసుకోవాలి. నువ్వు తెలుసుకుంటేనే శాశ్వతమైనటువంటి సంతోషం, ఆనందం మనకు వస్తుందండి. ఈరోజు నువ్వు మంచి రుచికరమైన భోజనం తినకపోయినా వచ్చిన నష్టమేం లేదు, కొత్త బట్టలు కట్టుకోపోయినా అంత నష్టమేం లేదు, ఇంటికి రంగులు అయిపోయినా అంత నష్టమేం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారిని ఎరగాలి నువ్వు సొంత రక్షకుడుగా. ఆ సొంత రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారు ఎంత కష్టపడ్డాడో నీకోసం నా కోసం, అది మనం తెలుసుకోగలిగి ఆయన్ని ప్రేమపూర్వకంగా ఈ క్రిస్మస్ ద్వారా అయినా మన హృదయంలోకి, మన ఇంట్లోకి మనం ఆహ్వానించుకోగలిగితే అది నిజమైనటువంటి క్రిస్మస్. అది కనుక ఈ సంవత్సరం ఎండింగ్కి వచ్చేసాం కనుక ఎవరైనా బాప్తీసం పొందని వారు ఎవరైనా ఉంటే వాక్యం తెలుసుకొని, ఎందుకంటే సమయం లేదు, ఎవరు ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు, కనుక బాప్తీసం పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో బాప్తీసం పొందాలి. ఏదో ఇస్తున్నారు కదా అని చెప్పేసి అలా వచ్చేసి మన జొన్న అశోకులాగా వచ్చి ముందుకెళ్ళిపోయారు అనుకోండి, ఉపయోగం లేదు. అర్థమైందండి? జొన్న అశోక్ ఒక్కడే కాదు, అలాంటి వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు ఆయన లిస్టులో. చేస్తుందా? నిజంగా క్రీస్తు అంటే మనకు ప్రేమ ఉంటే ఏదైనా మనం దూరం చేస్తుందా?
ఒక మాట చూడండి, ఈ మాట చూసుకొని మనం ప్రభు బాల కార్యక్రమంలోకి వెళ్దాం. ఒకసారి చూద్దాం, ఒకసారి ప్రభు బాల కార్యక్రమంలోకి వెళ్దాం. మనం ఒక మాట చూసి రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఉంది ప్రియులారా. అసలు క్రీస్తు ప్రేమ నుండి ఏదైనా మనల్ని వేరు చేయగలదా? ఒక్క మాట చూడండి, ఒక్క మాట. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35వ వచనం చూడండి ప్రియులారా. 35వ వచనం చూడండి. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా అంటున్నాడు. లక్ష్మి గారు, మోషే గారు చూస్తున్నారు బయట, ఒకసారి మీరు వెళ్ళరండి. ఏం అర్థమవుతుందా? ఎవరు మనల్ని విడదీస్తారు ప్రభువు నుంచి చెప్పండి? అలా చదువుకుంటూ కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతే మరణం కూడా దేవుడి నుంచి మనల్ని వేరు చేయలేదు, విడగొట్టలేదు. కానీ ఈరోజు చిన్న చిన్న వాటి వలన ప్రభువులోనికి రాకుండా, ఆయన సన్నిధికి రాకుండా, ఆయన మాటలు వినకుండా దూరం అవుతున్నావు అంటే నిజంగా క్రీస్తుని ఎంత ప్రేమిస్తున్నావు చెప్పు నువ్వు ఆలోచించు ఒకసారి. అంటే నీ పనంత విలువ ప్రభువు చేయడం అన్నమాట. నీకున్న అవసరాలంతా విలువ ప్రభువు చేయడం అన్నమాట నీకు. అంటే బయట ఉన్నటువంటి దాని మీద ఉన్న ప్రేమ క్రీస్తు మీద నీకు లేదు. మరి అలాంటప్పుడు నువ్వు ఎలా చేసుకోవడానికి అర్హత ఉందో నీకు? ఎలా సంతోషం వస్తుందో నీకు? ఆలోచించు ఒకసారి. అందుకే అంటున్నాడు, క్రీస్తు ప్రేమ నుండి నిన్ను ఎడబాపేది ఏదైనా ఉందా? నా చావు కూడా నా ప్రభువు నుంచి నన్ను ఎడబాపలేదని బైబిల్ చెప్తా ఉంది. నా చావు కూడా ఎడబాపలేదు క్రీస్తు నుంచి. నిజంగా క్రీస్తు కొరకే మనం బ్రతకగలిగితే, క్రీస్తు అడుగుజాడల్లో మనం నడవగలిగితే మన చావు కూడా మనల్ని వేరు చేయదని బైబిల్ చెప్తుంది ప్రియులారా. నిజంగా మీరు ఆలోచించండి. వచ్చే ముందు ఒక ఆనందకరమైనటువంటి ఆలోచన చేశాను నేను. ఎందుకంటే భక్తులంతా మరణం మేలు ఎందుకన్నారో తెలుసా అండి? అబ్బా, మరణం ఎంత ఆనందంగా ఉంటుందోనండి మరణం. చాలామంది దరిద్రులకి వాక్యం తెలియక చావు అంటే భయపడతా ఉంటారు. చావు అంటే ఆనందం అండి బైబిల్లో. మహా సంతోషపడ్డాను నేను ఆ మాట చదువుకొని బైబిల్లో. చావు అంటే ఆనందం. పెళ్ళంటే ఆనందం కాదండి, పుట్టినరోజు అంటే ఆనందం కాదండి. చావు అంటే మహా ఆనందం. అది ఎప్పుడు వస్తుందా అని భక్తులు ఎదురు చూశారండి. నిజంగా ఎంత గొప్ప అద్భుతంగా ఉంటుందండి చావు అంటే. ఆ చావు కోసం ఎదురు చూడాలి. అలా ఎదురు చూసి ధైర్యం నీకు ఉండాలంటే లోకరక్షకుడైన క్రీస్తుని దేహం మీద ధరించుకొని ఉండాలి. అది ఉన్నప్పుడు ఎదురు చూడు. చావు కూడా వాళ్ళంత దూరం పోద్ది నీకు, ఎదురు రాదది నీకు. ఎప్పుడైతే పాపానికి దగ్గరై పాపంతో మనం బ్రతుకుతూ ఉంటామో ఆ పాపమే మనల్ని హరించాలని ప్రతినిత్యం పొంచి ఉంటుందంటండి పాపం. చూడండి, పాపం చేసేవాడు ఎప్పుడు దినదినం చస్తూ బతుకుతుంటాడు. కానీ పాపం చేయనివాడు సింహము వలె ధైర్యంగా రొమ్మెత్తుకొని నిలబడతాడు ఎక్కడైనా. అసలు ఆ మాట చదువుకుంటే నాకు రోమాలు ఎక్కడ పడుతాయండి. పాపం చేయనివాడు రొమ్మెత్తుకొని నిలబడతాడు ధైర్యంగా ఎక్కడైనా. నీతిమంతుడు సింహము వలె ధైర్యంగా ఉంటాడు. మరి పాపం చేసేవాడు దినం చస్తూ బతుకుతుంటాడు టెన్షన్తో. అవసరం ఆ బతుకు మనకి చెప్పండి? అట్లాంటి పాపపు సంఖ్యలను తెంపి స్వతంత్రాన్ని మనకు అనుగ్రహించి, దుఃఖాన్ని తీసేసి సంతోషాన్ని ఇచ్చి, చీకటిని దూరం చేసి వెలుగునిచ్చి, నిత్య నరకాన్ని దూరం చేసి నిత్య జీవాన్ని మనకివ్వటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో మన కొరకు పుట్టాడు. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ప్రభు